షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిమని యెహోవా యొక్క సన్నిధి తోడుగా ఉండి ఆయన మనల్ని నిరంతరము కాపుదల చేస్తున్నాడు కదా ప్రియులారా. ఆయన కాపుదల, ఆయన భద్రతలో మనం క్షేమంగా ఉంటున్నాం. ఆయన కాపుదల లేకుంటే, ఆయన భద్రత లేకుంటే మనం ఏమైపోతామో. అవును ప్రియులారా, ఆయన ఎంత కృపగలవాడు, ఎంత కరుణగలవాడు. ప్రతి దినము ప్రతి క్షణము ఆయన కనుదృష్టి మన మీద వస్తున్నాడు. ఆయన క్షేమనిస్తున్నాడు, భద్రతనిస్తున్నాడు. ఎంత కృతజ్ఞత వారంగా మనము ఆయన ఆరాధించాలి. కాబట్టి ఈ దినము కూడా ఆయనను అట్టి విధమైన హృదయాలతో నిరంతరం మనం ఆ కృతజ్ఞతను చెల్లిస్తూ కృతజ్ఞత హృదయాలతో మనం ఉందాము. ఆ పరమతని మనకి తోడుగా ఉండును గాక. ప్రియులారా, అనుదిన కృప వాక్యం మనం చూసుకుంటుంటే 2 దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనము చివరి లేఖన చివరి లైన్లో ఆయన అంటాడు, యెహోవా వైపు తిరిగినెడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. యెహోవా వైపు తిరిగినెడల ఆయన మన యందు ప్రసన్నుడవుతాడట. ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు, మన వైపు తిరుగుతాడు. మనం ఆయన వైపు తిరిగితే, కానీ మనము ఆయన వైపు తిరగడం లేదు. మీరు నా తట్టు తిరిగినలా నేను మీ తట్టుకు తిరుగుతాను అంటున్నాడు. నేను మిమ్మల్ని ప్రఖ్యాతికరంగా నిలబెడతాను, నేను మిమ్మల్ని గొప్ప చేస్తానంటాడు. ఆయన మన యందు ప్రసన్నుడవుతాడు, మన ప్రార్థన వింటాడు. కానీ మనము లోకం వైపు, లోకాశల వైపు, లోకంలోని వ్యవస్థల వైపు తిరుగుతుంటాం. ప్రియులారా, పరమతండ్రి హిజ్కియా ద్వారా మరొక్కసారి పరమతండ్రి ఏమని సెలవిస్తున్నాడంటే, మీరు యెహోవా వైపు తిరిగినడలా ఆయన మీ యందు ప్రసన్నుడవును. కాబట్టి మనకు ప్రసన్నుడై మన మీద కనికరం పుట్టించి ఆయన మనకు దయ చూపించి మనల్ని బలపరుస్తాడు, మన శ్రమల నుంచి విడిపిస్తాడు, అనారోగ్యత నుంచి విడిపిస్తాడు. కష్టకాలంలో మనం మొరపెట్టినప్పుడు మన మొర వింటాడు. మనం ఆయన వైపు తిరగాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకం వైపు మనం ముఖము తిప్పి ఆయన వైపు మన వీపు తిప్పుతున్నాం. అయ్యో వాళ్ళు నాకు వారి వీపును చూపిస్తున్నారు అంటున్నాడు పరమతండ్రి. వారు నా తట్టు తిరగడం లోకం తట్టు తిరుగుతున్నారు అంటున్నారు. కాబట్టి ఈ లోకం వైపు, లోకంలోని వ్యవస్థల వైపు తిరగకుండా పరమతండ్రి వైపు మనం తిరిగితే, ఆ సృష్టికర్త అయిన సర్వోన్నతుడు, సర్వాధికారి మనకు తోడుగా ఉన్నాడని ఆయన వైపు తిరిగితే ఆయనే మనకు తోడుగా ఉంటాడు. ఆయన మన యందు ప్రసన్నుడవుతాడు. ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపజేస్తాడు. ప్రియులారా, ఆయన సన్నిధి తేజస్సు మన మీద ఉదయింపజేస్తాడు. ఆయన బలం మనకు అనుగ్రహిస్తాడు, ఆయన శక్తినిస్తాడు, ఆయన మనకు ధైర్యంనిస్తాడు, ఆయన మనకు ఆదరణనిస్తాడు. కాబట్టి ఇంత గొప్ప సర్వశక్తిని వదిలిపెట్టి ఈ లోకం వైపు ఎలా తిరుగుదాం? లోకంలో ఉన్న స్నేహితుల వైపు ఎదుగు తిరుగుదాం. కాబట్టి వారు నీ తట్టుకు తిరగవలను, కానీ నువ్వు వారి తట్టుకు తిరగకూడదు అంటాడు ఇర్మియా ప్రవక్త ద్వారా. కాబట్టి మనం లోకం వైపు, లోకంలో ఉన్న మనుషుల వైపు తిరగకూడదు. వారు మన తట్టు తిరగాలి, మనం యెహోవా వైపు తిరగాలి, వాళ్ళు మన తట్టు తిరగాలి. అట్టి విధంగా మనము ఆయన వైపు తిరిగి ఆయన చేత ప్రఖ్యాతికరముగా నొందుదుము గాక, ఆయన మనకు ప్రసన్నుడగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, సర్వోన్నతుడ, జీవాధిపతి, మేము మీ వైపు తిరిగితే మీరు మా వైపు తిరుగుతారు నాయన. మీరు మన గొప్ప ఖ్యాతి తెప్పిస్తారు, మాకు ప్రఖ్యాతికరంగా వస్తారు, మాకు ఘనతనిస్తారు నాయన. అట్టి విధంగా మేము అయ్యా మీ వైపు తిరిగి మీ ఆశీర్వాదం పొందుకొనుటకు, మీ చేత మేము గణపరచబడుకు సాయం చేయమని ప్రార్థిస్తూ, మానుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారిని యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక, ఆమేన్.